మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఈ వీడియో మొన్న పుట్రాలు వెళ్ళిన రోజు నాడు వీడియో అండి. పుట్రాల నుంచి తిరువూరు వచ్చేసాను. తిరువూరు నేను వచ్చేసరికి మా వారు కూడా వచ్చారు. ఇద్దరం కలిసి ఇక్కడ ఆకృతి షాప్కి వెళ్ళామండి. తిరువూరులో ఆకృతి షాప్ మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇక షాప్ అంతా కూడా వీడియో తీశాను. ఒక చీర తీసుకుందామని వెళ్ళానండి. అంటే ఒక చీరతో ఇప్పుడు పని ఉంది. ఆ చీర తీసుకుందామని వెళ్ళాను. పెద్దలు అంటారు కదా, కన్ను వెళ్ళిన చోట కల్లా మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన చోట కల్లా కాలు వెళ్ళకూడదు అని. కానీ మన వల్ల అవుతుందా చెప్పండి? ఒక్క చీర తీసుకుందామని వెళ్ళానా, అబ్బే మన మనసు ఆగుతుందా? ఒక్క చీరతో ఆగుతామా? అయితే ఈ చీర నా కోసం కాదులేండి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత స్టార్టింగ్లో బొమ్మకి కట్టిన చీర ఉంది చూసారా, నాకు అది నచ్చిందండి. ఎందుకో తెలియదు, నాకు బాగా లైట్ కలర్లు, బాగా థిక్ కలర్లు బాగా నచ్చుతాయండి. ఇక ఆ బొమ్మకు కట్టిన చీర చూడగానే నాకు తీసుకోవాలనిపించింది. ఒక చీర కనిపోయి 2 చీరలను తీసుకున్నాను. ఇక ఇక్కడ ఆకృతి షాప్లో కూడా కొంతమంది నన్ను గుర్తుపట్టారు. అంటే అందరూ కాదండోయ్, ఒకరిద్దరు అడిగారు అనమాట. మీరు యూట్యూబ్లో వీడియోలు పెడతారు కదా, మీకు ఛానల్ ఉంది కదా, వారిలో కొంతమంది హాయ్ చెప్పారండి. అయితే నేను వీడియో తీసిన ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వీడియో తీయాలంటే ముందు వాళ్ళ పర్మిషన్ తీసుకొనే వీడియో తీస్తానండి. అక్కడ వాళ్ళని అడిగాను వీడియో తీసుకోవచ్చా అని. తీసుకోవచ్చు అన్నారు. ఇప్పుడు మీకు చూపించిన చీరేనండి, బొమ్మకు కట్టి ఉన్న చీర అనమాట. స్టార్టింగ్లో బొమ్మకు కట్టి ఉంది కదా ఆ చీర. ఈ 2 చీరలు తీసుకొచ్చాను. ఎలా ఉన్నాయో చెప్పండి.